హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మనం చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాము. ఈ ఫిష్ అయితే శుభ్రంగా కడిగాము కదా ఫ్రెండ్స్. పసుపు, ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకొని పెట్టుకున్నాము ఫిష్ని. ఇదైతే 2 ఉల్లిపాయలు, 1 టమాటా మిక్సీలో అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ రోట్లో దంచుకున్నాం, అందుకని కొంచెం కచ్చాపచ్చిగా ఉంది. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత చెక్క వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ 2. ఉల్లిపాయ టమాటా పేస్ట్, ఆయిల్లో వేసుకుంటున్నాం. నీళ్ళు పైకి వచ్చే వరకు బాగా కొంచెం మనం కలుపుకుంటూనే ఉండాలి, అడుగంటకుండా. చిన్న నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని దాన్ని రసం పిండుకున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి చింతపండు రసం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నూనె పైకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద దాంట్లో వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాటికి పోయేదాకా మనం కలుపుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గింది. చేప ముక్కలు వేసేద్దాం. అందరు నా ఛానల్ని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. 5 మినిట్స్కి చేపలు మెత్తగా ఉడికినాయి. చింతపండు పులుసు చేపల్లో పోసిద్దాం ఫ్రెండ్స్. చేపల్ని చిన్నగా కలుపుకోవాలి, లేకపోతే ముక్కలు విరిగిపోతాయి కదా. పులుసులోకి ఫ్రెష్ కరివేపాకు ఫ్రెండ్స్. చూడండి, చెట్టు నుంచి ఇప్పుడే వస్తున్నాను. చూడండి, కమ్మటి వాసన వస్తుంది. నూనె బాగా తేలింది. ధనియాల పొడి వేసుకున్నాం ఫ్రెండ్స్. గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు కొంచెం బాగా మగ్గనిచ్చి ఒక 2 మినిట్స్ ఈ కొత్తిమీర కరివేపాకు బాగా మగ్గాలి కదా. చేపల పులుసు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే వేడి వేడి అన్నంలో చేపల పులుసు వేసుకొని తిందాం. చూడండి, ముక్క చాలు. చూడండి, వేడి వేడి చేపల పులుసు. చూడండి, ముక్క ఎంత బాగా ఉడికిపోయిందో, బాగా కాలుతుంది. సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. చాలా వేడిగా అయితే ఉంది. ప్లీజ్ నా ఛానల్ మీకు నచ్చినట్టయితే, నా రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి.